నమస్తే అండి, నా పేరు డాక్టర్ రఘు. నేను ఆర్థోపెడిక్ సర్జన్. ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మిగ్నూరులో మేము ఆర్థోపెడిక్ సర్వీసెస్ని అందిస్తున్నాము. మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఆదోని మంత్రాలయం బైపాస్ మీద ఉంది. మన హాస్పిటల్లో వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేద ప్రజలకి ఆర్థోపెడిక్ సర్జరీస్ మేము ఫ్రీగా అందుబాటులో చేస్తున్నాం. ఈరోజు మోహన్ అనే వ్యక్తి గురించి మాట్లాడదామండి. మోహన్ అనే వ్యక్తి 36 సంవత్సరాలు. ఆయన వచ్చి ఆదోని నుంచి వస్తున్నారు. ఆయనకి దురదృష్టవశం దెబ్బ తగలడం జరిగినప్పుడు మోకాల్ దగ్గర, కుడికాలు మోకాల్ కిందట టిబియా అంటాము, లాటరల్ కాండైల్ టిబియా ఫ్రాక్చర్ ఉంది. కేసు చూడడానికి ఎక్స్రేలో చూసిన వెంటనే పేషెంట్ చాలామంది ఏమంటారు, చాలా సింపుల్గా ఉంది, ఏమవుతుంది అనేటట్టుగా ఉంది. కానీ సరిగ్గా గమనించినప్పుడు ఆ లాటరల్ కాండైల్ టిబియా పోస్టీరియర్ అంటే వెనక భాగంలో, కాలు వెనక భాగంలో మాత్రం చాలా పీస్ అయిపోయింది. అది అవడం వల్ల చాలా వరకు రిస్కీ కాంప్లికేషన్ ఉన్నది. అక్కడ చాలామంది ఏమంటారు, సింపుల్గా వచ్చి ప్లేట్ వేసేసి కూర్చోబెడదామంటారు. కానీ దీంట్లో వచ్చి ఏంటి ఛాలెంజ్ ఏముందంటే, ఎముక ఎరగడం, మోకాలు లోపల కూడా ఫ్రాక్చర్ అనేది నీ జాయింట్ లోపల కూడా ఎక్స్టెండ్ అయ్యి కాలంతా వాపు వచ్చి కింద వరకు చాలా వరకు వాపు అనేది ఉండింది. దీన్ని కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటారు. అంటే ఫ్రాక్చర్ అనేది అందరూ ఏమనుకుంటారంటే ఎక్స్రేని మాత్రం చూసి ఫ్రాక్చర్ని ట్రీట్మెంట్ చేస్తారు. అంటే ఓన్లీ ఎముక వరకే ట్రీట్మెంట్ చేస్తారు. ఫ్రాక్చర్ అంటే ఎముక ఒకటే కాదు, చుట్టుపక్కల ఉన్న మాంసఖండాలు, దానికి సరైన రక్త నరాలు, అట్లే వచ్చి నర్వ్స్ అంటే కరెంట్ నరాలు, ఇవన్నీ వచ్చి పరిగణనలో తీసుకుని మనం వైద్యం చేయాల్సి వస్తుంది. ఈ పేషెంట్ ఒక ప్రత్యేకమైన ఎగ్జాంపుల్. దానికి వచ్చినప్పుడు చాలా వరకు అందరూ వచ్చి లేదు ఫ్రాక్చర్ చూసి ట్రీట్మెంట్ చేద్దామంటారు. అట్లా కాకుండా మేము వచ్చి దీన్ని కరెక్ట్గా ట్యాకిల్ చేసుకుని ఆయనకి ఆపరేషన్ చేయడం జరిగింది. పేషెంట్లకి వచ్చి ఏమవుతుందంటే ఎక్స్రే చూసిన వెంటనే ప్లేట్ వేయండి అంటారు. ప్లేట్ అనేది కాదండి, కరెక్ట్ అయిన వైద్యం కరెక్ట్ అయిన డైరెక్షన్లో పోతేనే మనం దానికి వైద్యం చేయడం జరగవచ్చు. మోహన్ విషయానికి వచ్చేటప్పటికి లాటరల్ కాండైల్ టిబియా ఫ్రాక్చర్ ఉంది. పోస్టీరియో లాటరల్ కార్నర్లో వచ్చి చాలా వరకు కమ్యూనిషన్ ఉంది. సో దీనికి కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అనేది వస్తున్నప్పుడు మనం ఏం చేసినామంటే ఇలిజరావ్ అనే సర్జరీ, అంటే రింగుల ద్వారా మన వైర్లు అన్ని ఎముకలన్నీ కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుని రింగ్స్తో ఎక్కించుకుని ఆయనకి కంపార్ట్మెంట్ ఫేషియాటమీ అంటే ఎముక మాంసఖండంలో చెడు రక్తం అంతా బయట వచ్చేటట్టుగా కంపార్ట్మెంట్ రిలీజ్ చేసినాం. రిలీజ్ చేయడం వల్ల మాంసఖండాలకి మళ్ళీ రక్త సంచారం వచ్చింది. పేషెంట్కి వచ్చి కాలు ఆడించడం వచ్చింది. అట్ ద సేమ్ టైం నరాలకి వచ్చి ఏం దెబ్బ తగలకుండా మినిమం ఆపరేషన్లో స్కిన్ మీద ఎక్కువ కాంప్రమైజ్ కాకుండా మేము ఈ వైద్యంని అందుబాటులో అందించేటట్టుగా మేము అయినాం. దీని ద్వారా పేషెంట్ రిలేటివ్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అంత పెద్ద ఆపరేషన్ కాకుండా తొందరగా అయిపోయినట్టుగా. ఈ విషయం ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ ఆపరేషన్, ఆర్థోపెడిక్ ఆపరేషన్ వచ్చి ఓన్లీ ఎముకది ఒకటే కాదు, మనం వచ్చి మాంసఖండాలు అన్ని చుట్టుపక్కల ఉన్న స్కిన్ అట్లే వచ్చి నర్వ్స్ అన్ని పరిగణనలో తీసుకుని మనం ముందుకు పోవాల్సి వస్తుంది. పేషెంట్లు మా మీద పెట్టిన నమ్మకం, అంటే ఆదోని చుట్టుపక్కల గ్రామం నుంచి ఇక్కడ వస్తున్నారు, మా మీద పెట్టిన నమ్మకంని మేము నిలబెట్టుకుంటున్నాం. నాకు ఇట్లా అవకాశం ఇచ్చినందుకు మన ఎమ్మిగ్నూరు ప్రజలకు, ఆదోని ప్రజలకి, మంత్రాలయం ప్రజలకి నేను కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆయన పేరు మోహన్, నా పేరు సోమేశ్వరి. ఆదంలోన బైక్ మీద వచ్చేటప్పుడు కింద పడినాడు. ఎమ్మిగ్నూరుకి వచ్చినాము. మెడికల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసినారు. మా ఆయనకి బాగుంది. ధన్యవాదాలు.